అందరికీ నమస్కారం అండి. నా పేరు ఘట్టమనేని సాయి రేవతి. నేను కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ అండి పవర్ లిఫ్టింగ్లో. అదేవిధంగా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు మనం కాంపిటీషన్ ఇప్పుడు మన మంగళగిరిలో ఈ కాంపిటీషన్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఈ కాంపిటీషన్ అనేది 29, 30, 31 ఈ 3 రోజులు ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈవెంట్ ఆర్గనైజర్గా సందాని గారు ఆర్గనైజ్ చేస్తున్నారు. మనకి అందరికీ తెలిసిన విషయమే, పుల్లేశ్వర గారు కాలం చెందిన తర్వాత చాలా విచారకరమైన విషయం. ఆ తర్వాత బాడీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్. దాంట్లో సందాని గారు సెక్రటరీగా ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. సో బాడీ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం మనం కాంపిటీషన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. మీ అందరికీ తెలిసిన విషయమే, చాలా సార్లు డిస్టిక్ కానీ స్టేట్ లెవెల్స్ కానీ ఇవన్నీ సందాని గారు ఆర్గనైజ్ జరిగిందండి. మంగళగిరి పవర్ లిఫ్టింగ్ కి ఎంత బ్రాండ్, ఎంత నేమ్ తన వంతు సహాయంగా సార్ చేయడం జరుగుతుందండి. మీకు తెలిసిన విషయమే, వాళ్ళ పాప అయిన సాదియా రీసెంట్ గా మెడల్ కొట్టడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ మెడల్ కొట్టించారు. ప్రత్యేకంగా సందాని గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ పవర్ లిఫ్టింగ్ గేమ్ అనేది మన గుంటూరు జిల్లా నుంచి ముందుకు తీసుకెళ్తామే ఓల్డ్ ప్లేయర్స్ గా అందరూ చాలా కోఆపరేట్ చేయడం జరిగిందండి. మేము ఈ నెలలో లాస్ట్ ఇయర్ తెనాల్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి సందాని గారు కానీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కానీ చాలా కోఆపరేటివ్ గా ఉన్నారండి. ఈ ఈవెంట్ లో మొత్తం ఒక స్టేట్ వైడ్ గా మొత్తం ఒక 300 మంది ప్లేయర్స్ రావడం జరిగిందండి. వీళ్ళందరికీ ఫుడ్ కానీ, అకామిడేషన్, మెడల్స్ ఇవన్నీ మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తో కోఆపరేషన్ తో గుంటూరు డిస్టిక్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. ఏదైతే స్టేట్ లో సెలెక్ట్ అవుతారో ఆ ప్లేయర్స్ అందరూ పంజాబ్ లో జరిగే నేషనల్ మీట్ కి పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. సో వీళ్ళందరికీ స్పెషల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ప్లేయర్స్ అందరికీ. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు చంద్రిక. మీ అందరికీ తెలిసిందే, ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్లో మెడల్ సాధించి ఉన్నాను. మన మంగళగిరికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాను నేను. ఈరోజు ఇటువంటి మన మంగళగిరిలో ఇంత పెద్ద ఈవెంట్ స్టేట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ జరగడం అనేది చాలా సంతోషకరం. జూనియర్, సబ్ జూనియర్, సీనియర్, మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ చాలా పెద్ద ఈవెంట్ అండి. ఈ క్రీడాభిమానులందరూ వచ్చి ఈ కాంపిటీషన్ వీక్షించండి, ఆనందించండి. ఇంకా మీ కుటుంబంలో ఉన్న పిల్లల్ని కూడా ఈ స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేసి మంచి మంచి ప్లేయర్స్ని తయారు చేయండి. థ్యాంక్ యూ. మంగళగిరి ఈద్గా కమ్యూనిటీ హాల్లో మే 29వ తేదీ నుంచి 31 వరకు 11వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మరియు మాస్టర్స్ పురుషులు, మహిళల విభాగాల్లో ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ మరియు బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు హాజరు కాగా, మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్, ఆప్కో మాజీ చైర్మన్ గంజు చిరంజీవి, తాడేపల్లి పూర్వ ఎంపీపీ దొంతిరెడ్డి వేమారెడ్డి, బాపట్ల మాజీ ఎంపీపీ మోదుగుల బసవపున్నారెడ్డి, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పారేపల్లి విజయలక్ష్మి, సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు, ఏపీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మద్ది ప్రభాకర్, జనరల్ సెక్రటరీ ఎస్ సూర్యనారాయణ, గౌరవాధ్యక్షుడు జి వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె విజయభాస్కర్ రావు, స్థానిక ప్రముఖులతో పాటు గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ సందాని తదితరులు పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా దివంగత గుమ్మడి పుల్లేశ్వరరావు మాస్టర్కు అతిథులు ఘన నివాళులు అర్పించారు. ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన పలువురు పవర్ లిఫ్టర్లు పాల్గొంటున్నారు. సంఘాన్ని కుటుంబం నిజంగా మొట్టమొదటి నుంచి గుమ్మడి పుల్లేశ్వరరావు గారు గతంలో ఆయన కూడా ఈ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన శిష్యుడిగా సంఘాన్ని మరి ఈనాటి వరకు కూడా దాన్ని ఇంకా ఇంకా
మరి స్థాయిని పెంచుకుంటూ ఇంటర్నేషనల్ స్థాయికి రావటం కూడా చాలా గొప్ప విషయం. మంగళగిరిలో మనందరం కూడా చాలా సంతోషంగా ఉండాలి. కారణం మంగళగిరికే గర్వకారణమైనటువంటి ప్రోగ్రాం ఇది. మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్గా మారింది. తాడేపల్లి మంగళగిరి క్రీడా హక్కుగా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి వేమారెడ్డి గారు కూడా ఇప్పుడు ఆయన ఒక ఆలోచన చేశాడు. నిజంగా కావాల్సినటువంటి అవసరం కూడా, ఎందుకంటే ఫిజికల్గా ప్రతి పిల్లలు కూడా మరి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రకరకాలైనటువంటి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి సమాజంలో. ఏదైనా ప్రధానమైనటువంటి ఆరోగ్యం, ఆరోగ్యం తర్వాతే ఏదైనా ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టు ఏదైనా ఫిజికల్గా చేసేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఆరోగ్యపరమైనటువంటిదిగా మనం భావించవచ్చు. స్పోర్ట్స్లో రకరకాలైనటువంటి వాళ్ళ మంగళగిరిలో కూడా పెద్ద స్టేడియం నిర్మాణం పూర్తవుతూ ఉంది. అట్లానే పుల్లేశ్వరరావు గారి పేరుతో కార్పొరేషన్లో మరి ఈ యొక్క పవర్ లిఫ్టింగ్కి ఒక ఇది స్టేడియాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. కళాకారుల్ని అక్కడ మరి వీళ్ళందరినీ కూడా తీర్చిదిద్దేటటువంటి అవకాశం భవిష్యత్తులో జరుగుతుంది. ప్రారంభం అయితే జరిగింది, ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. క్రీడా హక్కుగా మాత్రం చేయాలి. మంగళగిరిలో ఇది ఏదైనా కార్పొరేషన్ తరఫున ఒక కళాభవనాన్ని తప్పనిసరిగా నిర్మించేటటువంటి ఏర్పాటు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. అది అందరూ కూడా ఉపయోగపెట్టుకోవచ్చు, ఆ అవకాశం ఉంది. స్థలం కూడా మనకి దాదాపుగా మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 25 ఎకరాలు ఇచ్చాడు. అందులో ఆయన ఏదనుకున్నాడో పేద బలహీన వర్గాలకి ఇల్లు నిర్మాణం చేయటం కోసం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు 25 ఎకరాలు ఇస్తే ఇవాళ దాదాపు 2500 పేద కుటుంబాలు ఇవాళ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. మగ్గాల షెడ్లు ఇవన్నీ కూడా పూర్తయినాయి. ఒక హాస్పిటల్ కూడా జరిగింది. అక్కడే ఒక కళా ప్రాంగణాన్ని నిర్మించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా మరి ప్రభుత్వం తరఫున ఆ నిర్మాణం జరిగేటటువంటి ఏర్పాట్లు మీ అందరి సహకారంతో నా కృషి కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. స్టేట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ సమావేశం ఎందుకంటే సన్నాని నాకు గత 23 సంవత్సరాల నుంచి తెలుసు. తను ఇంటర్నేషనల్గా పార్టిసిపేట్ చేసే టైం నుంచి నాకు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అకుంఠిత దీక్షతో ఇక్కడున్న ఈ బ్లూ బన్నీలు బ్లాక్ బన్నీలు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఆయన శిష్యులే అనుకుంటాను నేను, లేకుంటే పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన క్రీడాకారులు అయి ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నారంటే మన మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ విధమైన ప్రోగ్రాం జరగటం నగరవాసులుగా మనందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. ముఖ్యంగా పట్టణం నుంచి మన నగరాలు ఎదిగాం. ఆ ఎదిగిన క్రమంలో మన యాక్టివిటీస్, మన మైండ్ సెట్, మన ఆలోచన సరళి కూడా ఎదగాలి. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి స్థానికంగా ఉన్న ఈ ఈద్గా మ్యారేజ్ హాల్ గారు, అట్లాగే మా హనుమంతరావు గారి ఆధ్వర్యంలో చాలా కళ్యాణ మండపాలు ఉన్నాయి. వీళ్ళన్నిటికీ కూడా ఏ కార్యక్రమం మన వాళ్ళు స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, నాటకాలు కానీ, కళారూపాలు కానీ, ఆధ్యాత్మికమైన ఇది కానీ, ఏ కార్యక్రమం జరిగిన ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం జరిగినా మన నగరంలో ఒక్క కరెంటు ఛార్జీలు తీసుకొని మన కళ్యాణ మండపాలందరూ ఆ రేపు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా.
అట్లాగే గంజి చిరంజీవిది కూడా ఒక చిన్న కళ్యాణ మండపం లాంటిది ఉంది. అది కూడా ఉపయోగించుకోవచ్చు అందరూ. ఏది ఎందుకంటే ఎప్పుడు డబ్బులు 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 కల్లా పెట్టే మా హనుమంతులు గారికి కానీ గంజికి కానీ దాని నుంచి ఇలాంటి కార్యక్రమాలు కొంత వస్తే మానసిక సంతోషం ఉంటుంది, మానసిక ఆనందం ఉంటుంది. ఒక స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళ విమానాల్లో రాణిస్తే అతను ఎంత ఆనందపడతాడు, ఆ కుటుంబం ఎంత గర్వంగా ఫీల్ అవుతుందో. ఎందుకంటే ఇక్కడ మనకి నుంచి ఇంటర్నేషనల్ ఆడిన పిల్లలు 2 సందాని వాళ్ళ పిల్లలు ఉన్నారు, అది ఆడపిల్లలు. అట్లాగే ఒక పాపను ఇప్పుడే మాట్లాడా, తెనాల నుంచి పక్కన ఉన్న గురిపాలెం వాళ్ళ నైటు. ఆ ఆమె కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో పార్టిసిపేట్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వాళ్ళకి ఉద్యోగాలకు పడితే ఆమె అప్లై చేసుకుంది, ఆమెకు ఆ ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు ఆ ఉద్యోగం చేస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ క్రీడల్లో కూడా రాణించడానికి ఎంతో ఎంతో అవకాశాలు ఉన్నాయి. ఒక రోజుల్లో గల్లీ క్రికెట్ అన్నారు, ఇవాళ ఒక్కొక్క ప్లేయర్ని కోట్లతో కొనుక్కెళ్తున్నారు, మీరు అందరూ చూస్తున్నారు. అదొక్కటే కాదు, ఇవాళ ఈ పవర్ లిఫ్టింగ్లో కూడా అప్పట్లో వెయిట్ లిఫ్టింగ్ కారణం మల్లేశ్వరం ఉండేది. ఆమె కూడా బ్రహ్మాండమైన జాబ్ వచ్చింది నేషనల్ లెవెల్లో. అట్లాగే నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు తడదారి పట్టకుండా ఒక క్రమశిక్షణగా వాళ్ళ జీవితాలు వెళ్ళాలి అంటే ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండి తీరాల్సిందే. మంగళగిరి పేరు ప్రఖ్యాతులు ఇటువంటి ఈవెంట్స్లో మిగతా రాజధాని పొలిటికల్ అవన్నీ ఒక సైడ్ అయితే ఇటువంటి ఈవెంట్స్లో ప్రపంచానికి పరిచయం చేస్తున్న వ్యక్తి మా అందరి ప్రియ మిత్రుడు. నిజంగా ఎంత కష్టం, వెయిట్ లిఫ్టింగ్ అన్నా లేదా బాడీ బిల్డింగ్ అన్నా పవర్ లిఫ్టింగ్ అన్నా ఇవన్నీ కూడా చాలా కష్టంతో కూడుకున్నాయి. ఎందుకంటే సంఘాన్ని దీనికి ఒక పేరు మార్పుగా సంతాని పేరు చెప్పగానే మంగళగిరిలో ప్రతి ఒక్కరికి కూడా ఒక స్నేహపూర్వకమైన మిత్రుడు, ఒక కష్టపడే తత్వం గల వ్యక్తి, ఇక్కడున్న ప్రజలతో నాయకులతో మమేకమయ్యగల వ్యక్తి. ఇటువంటి ఈవెంట్స్ని తనే సమర్థవంతంగా చేయగలుగుతాడని అనేక సంవత్సరాలుగా మంగళగిరిలో జరుగుతున్న ఈవెంట్స్, అది జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ నేషనల్ కానీ జరుగుతున్న ఈవెంట్సే ఆయన యొక్క గొప్పతనాన్ని ఇక్కడ సూచిస్తుంది. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఏదైనా ప్రభుత్వం తరఫున పరిపూర్ణమైన సపోర్ట్ ఉండవలసిన బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి మిగతా ఈవెంట్స్ లాగా మిగతా గేమ్స్ లాగా ఇవి చేయలేవు అంత ఈజీగా. ఎందుకంటే నేను చదివే రోజుల్లో సరిగా సపోర్ట్ లేనప్పుడే, అంటే 84 నుంచి దాదాపు ఒక 10 సంవత్సరాలు ఆ రోజు శాసగిరి మాస్టారు, చనిపోయిన పుల్లేశ్వర మాస్టారు వాళ్ళ దగ్గర మేమందరూ చాలా కష్టపడి చేసేవాళ్ళం. ఇటువంటి ప్రోత్సాహం సంధానిలాగా ఈవెంట్స్ పెట్టే అవకాశంగానే ఆ రోజుల్లో లేదు. కానీ ఈరోజు అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఈ యొక్క పోటీలని ఈ స్థాయిలో తన కుటుంబంలో మహిళలు ఈ ఈవెంట్లోకి రావడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ తన బిడ్డని ఇంటర్నేషనల్ లెవెల్కి ఎంత అకుంఠితమైన దీక్షతో కఠోరమైన శ్రమతో తీర్చిదిద్ది ఒక ఆణిముత్యాన్ని మంగళగిరికి ఇంటర్నేషనల్ లెవెల్లో అందించిన సంఘాన్ని నిజంగా చరిత్ర మంగళగిరి ఉన్నంత వరకు ఇటువంటి మంచి వ్యక్తి ఇటువంటి వెయిట్ లిఫ్టింగ్ కానీ పవర్ లిఫ్టింగ్ కానీ ఈవెంట్స్లో అనేక మంది కళాకారులను పోటీ ఉత్తమ క్రీడాకారుల్ని తయారు చేయడంలో ముందుంటారని, అదేవిధంగా మేము కూడా రాబోయే రోజుల్లో, ఎందుకంటే
వ్యక్తిగతంగా కన్నా ప్రభుత్వ పరంగా ఎక్కువ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంగళగిరికి ఇప్పటికే అకాడమీ ఒకటి నిర్మించడం జరిగింది. అన్ని విధాలుగా ఇక్కడ ఉన్న వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులకి సపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది సరిపోదు, రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయిలో ఒక మంచి అకాడమీ ఇక్కడ ఏర్పాటు చేసి దాని ద్వారా నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఇక్కడ జరిగే విధంగా మేమందరం సహాయ సహకారాలు అందిస్తామని సభాపూర్వకంగా తెలియజేస్తూ విచ్చేసిన క్రీడాకారులందరినీ కూడా పేరు పేరుగా అభినందిస్తూ పోటీలో పాల్గొనడం చాలా ముఖ్యం. విజయం సాధించాలనే కఠోరమైన దీక్షతో మీరు చేస్తున్న శ్రమకి మంచి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి పోటీలను అతిథులు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మహిళా పవర్ లిఫ్టర్లు అతిథులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. మే 31 వరకు మంగళగిరి నగర పరిసర ప్రాంతాల క్రీడాభిమానులకు పసందైన విందు అందించేందుకు పవర్ లిఫ్టర్లు సిద్ధంగా ఉన్నారు. ఈ ఛాంపియన్షిప్ పోటీలను తిలకించేందుకు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని నిర్వాహకులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు.